రేష్మా, అన్న. ఇప్పుడు నువ్వు పాటలకి ఎట్లా వచ్చినావు ఏంది మొత్తం మా బీఆర్కే దృష్టిలో అందరికి చెప్పాలి. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు పాటలు? నేను చిన్న వయసు నుంచి వాడుతున్నాను. అంటే ఎప్పుడు? నేను 8th క్లాస్ నుంచి. 8th క్లాస్ నుంచి. 8th క్లాస్ లో ఫస్ట్ ఏం పాట వాడినావు? వాడు ఒకసారి. ఫస్ట్ పాట వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదనులారా మరిసిపోము మిమ్ము మా త్యాగదనులారా మరిసిపోము మిమ్ము గుండెల్లో గుడి గడుతం కోరు దండం పెడుతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తోటి మణుగుల్లో అయ్యో నెత్తోటి మణుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. నా మొదటి పాట 8వ తరగతిలో ఈ పాట వాడినా? 8వ తరగతిలో ఫస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు ఈ పాట వాడాను. ఎప్పుడు? అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుందా? నడుస్తు 2009లో అనుకుంటా. అప్పటి నుంచి నా పాటల ప్రయాణం ప్రారంభించిన. తెలంగాణ ఉద్యమంలో మీ పాట మొదట తెలంగాణ ఉద్యమం నుంచే నా పాట స్టార్ట్ అయింది. స్కూల్ నుంచే మీ ప్రస్థానం స్టార్ట్ అయింది మొత్తం మీద. మీరు పాట పాడుతున్నప్పుడు ఈ తెలంగాణ అంటే ఏంది, ఉద్యమం అంటే ఏంది, అమరులు వీళ్ళు ఎందుకు చచ్చిపోతారు అనే అంత చిన్న వయసులో నాకు ఏం తెలియదు. మా డాడీ ఉండి నన్ను మంచిగా పాడుతున్నా అని ఏదన్నా ఉద్యమంలో ఒక పాత్ర ఉండాలన్నట్టు నన్ను తీసుకొచ్చిండు. ప్రతి ఒక్క వేదికెక్కి నేను తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం చేసిన. ఇప్పుడు ఈ మధుప్రియ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరితో పాడిరా? అంత చిన్న వయసు నుంచి నేను వాళ్ళతో వాడిరా? వాళ్ళతో. తర్వాత తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ చేసిరు. తెలంగాణ వచ్చే వరకు అయితే నా పాట ఆపలేదు. ప్రతి ఒక్క వేదికెక్కి పాడినాను తెలంగాణ కోసం. అంటే మీ ఇంట్లో మంచిగా సపోర్ట్ చేస్తారా? పో బిడ్డ మంచిగా పాడు అని డాడీ తీసుకొచ్చేడు. నాకు అంత చిన్న వయసులో నాకు ఉద్యమం అంటే ఏంటో కూడా తెలియదు కదా. ఆ వయసులో తీసుకొచ్చి స్టేజ్ ఎక్కిపించి నన్ను పాడిపించాడు. ఓకే. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా, తెలంగాణ సర్కారు కళాకారులందరికి ఉద్యోగాలు ఇచ్చింది. అవునన్నా. మీకు ఇచ్చిందా? అంటే ఉద్యమంలో పాడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే వయసు అప్పుడు నాకు కొంచెం నేను చిన్న వయసు నాది. అంటే ఇంకే మేజర్ కాలేదు అని చెప్పి అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం మళ్ళీ. ఇప్పుడు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒకవేళ వచ్చే అవకాశం ఉంది. అవునండి, చూడాలి వస్తుందో రాదో. ఈ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇస్తుందో రాదో చూడాలి. మీకు ఎక్కువ ఎవరి పాటలు వింటారు? ఇప్పుడు గద్దరన్న, విమలక్క వీళ్ళంతా ఉంటారు కదా, మీరు ఎక్కువ ఎవరి పాటల నుండి ఇన్స్పైర్ పొందుతారు? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే మొదట పద్మావతి అక్క వాళ్ళ పద్మావతి అక్క పాట మీకు నచ్చిన పాట ఆమె వాడింది అంటే ఒక్కసారి మీ నోట. ఓకే. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లార జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. అలుకు జల్లి ముగ్గు వెడితే సుఖాలయ్యి చూసినట్టు ముసురుకున్న మబ్బు కరిగి సినుకులయ్యి రాలినట్టు పంటాసేల కాపుగాసి ఇంటి కుండలుడిగినట్టు అరే సతీ పోతారా విద్యార్థి వీరులార చదువు చెప్పి పోతారా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులారా. జగడమాడుతున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి శూరులార జగడమాడుతున్నమో విద్యార్థి వీరులారా. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు మీరు చూస్తే కొంచెం అంతే ఉన్నారు, కానీ పాటలు అయితే చాలా అద్భుతంగా వాడుతున్నారు. ఎంత చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిందా? మీ స్కూల్లో కానీ మీ కాలేజీలో కానీ ఏమన్నా ఫంక్షన్స్ అవుతుంటాయి కదా, ఫేర్వెల్ ఇట్లా ఏమన్నా జెండా వందనం రోజు కానీ పాడుతుంటారా? చిన్నప్పుడు నేను స్కూల్ చదువుతున్నప్పుడు అందరు ప్రోత్సహించేది. ఈ తెలంగాణ ఉద్యమ పాటలు కాకుండా ఇంకేమన్నా సామాజిక గీతాలు కానీ ఇన్స్పైర్ సాంగ్స్ కానీ అట్లా పాడతాను. ఒక్కసారి మాకు. అన్నల్లో కలిసిపోయే కొడక అదృష్టం అందరికి రాదు,
అన్యాయాన్ని దిరించి నట్టి అమరుల బాటలో నడువు అమరుడు పెద్దన్న బందుకు అందుకుని ముందు కొరకు నీకు బరువైతే చెప్పు కొడుక నా బలమిస్తా వట్టు కొడుక నీకు బరువైతే చెప్పు కొడుక నా బలమిస్తా వట్టు కొడుక కొడుక నా ముద్దు కొడుక కొడుక సిన్ని కొడుక ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా సాయనలు పోలుండే తోడు నా చక్కని సిన్ని కొడుకు ఎక్కడా లేవంటే నేను ఏమను పోను కొడుక అన్నలా కొడుకు కొడుకు అడవికి పోయిందేమో వెన్నెలా కన్న కొడుకుకో వెన్ను దట్టి దారి చూపో ఇట్లా వాడుకుంటూ వచ్చేదాన్ని. అంటే మీ కుటుంబంలో ఇట్లా ఈ ఇన్స్పిరేషన్ కానీ ఈ ఉద్యమ నేపథ్యం కానీ మీ డాడీ మీ అమ్మ ఎవరైనా ఇట్లా పాటలు పాడేటోళ్ళ? ఉద్యమం నేపథ్యంలో అంటే కాకుండా మా మేనమామ పోలిక వచ్చింది అంటారు. మా మామ కూడా బాగా పాడతాడు సాంగ్స్. ఎవరైనా? మేనమామ, అమ్మ వల్ల అన్న. ఏం పేరు? కుమార్. కుమార్, ఓకే. తన గొంతే నాకు వచ్చింది అంటారు. ఉద్యమంలో అయితే నేను ఒక్కదాన్నే పాల్గొన్నా. ఇంకా ఈ పాటలు కాకుండా ఇంకేమన్నా జానపదాలు కానీ? జానపదాలు ఒక్కసారి జానపదాలు పాడు. సందమామ సందమామ జోడుమో దోటుంగోరాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి నేటికి నెల దినములాయే నా సందమామ 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 జోడుమో దోటుంగోరాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి నేటికి నెల దినములాయే నా సందమామ అలుకు పూసిన అరుగు మీద కలికి సుందరి జాజి పలుపు ఓ సందమామ అలికి పూసిన అరుగు మీద కలికి సుందరి జాజి పలుపు ఓ సందమామ వాని వలుపులన్నీ తీరనలేదు వన్న కాడి కోడి కూసెన జాన సందమామ 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 జోడమో దోటుంగోరాలే ఓ సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి నేటికి నెల దినములాయే నా సందమామ. ఓకే, ఇంకా జానపదాలు పాడు. మందు పెట్టినవు రో రాములో రాములా ఏం మాయ చేసినవు రో రాములో రాములా మందు పెట్టినవు రో రాములో రాములా ఏం మాయ చేసినవు రో రాములో రాములా నీ వలన చిక్కిన సేప పిల్లల కొట్టుకుంటున్నా గిల 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 మందు పెట్టినవు రో రాములో రాములా ఏం మాయ చేసినవు రో రాములో రాములా నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా పల్లెత్తు మాట అంటినా 10 మందిలో నిన్ను సుత్తినా కని కట్టేదో చేసి రాములో రాములా చుట్టు దిప్పుకుంటివి రో రాములో రాములా కని కట్టేదో చేసి రాములో రాములా చుట్టు దిప్పుకుంటివి రో రాములో రాములా అరే మందు పెట్టినవు రో రాములో రాములా ఏం మాయ చేసినవు రో రాములో రాములా బడ బడ బద్దు మాసుగల్లకి దొరకాలేదు ఇరకాలేదు ఎవడన్న నా జోలికి వస్తే బొక్కాలిసి చేతుల వెడితి నువ్వు కలిసిన నుండి రాములో రాములా నా కదే మారెరో రాములో రాములా నువ్వు కలిసిన నుండి రాములో రాములా నా కదే మారెరో రాములో రాములా అరే మందు పెట్టినవు రో రాములో రాములా ఏం మాయ చేసినవు 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 రో రాములో రాములా. మొత్తం మీద అయితే మరి మాయ చేసిండా చేయలేదా? చేసిండా? చేసిండన్నా. ఎట్లా మీ ఆయన మంచిగా ఉంటారా? అంత బాగుంటుంది. ఇప్పుడు యువత మొత్తం ప్రేమ ప్రేమ అని చెప్పేసి ప్రేమ చుట్టూ తిరుగుతున్నారు. అవునన్నా. ఇప్పుడు ఇంకెక్కువ ఏమైందంటే
ప్రేమ సక్సెస్ అయిన పాటల కంటే ప్రేమ విఫలమైన పాటలే ఎక్కువ వస్తున్నాయి. దానికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. దానికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అట్లా అసొంటి పాటలు ఏమన్నా పాడతాను. ఒకసారి పాడు. సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా మవ సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా నీకై వేచి ఉన్నారా నీకై కాపు కాస్తారా ముద్దులా 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 మినమావా నా బంగారు మావా ముద్దులా మినమావా నా బంగారు మావా సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా మవ సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా సంతలోన మల్లె పూలు తెస్తానంటివి సరదాగా తోటకు పోదామంటివి రంగుల గాజులు వేయిస్తానంటివి మావో రంగుల గాజులు వేయిస్తానంటివి జాతరంతా తిప్పి నాకు చూపిస్తానంటివి ముద్దులా 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 మినమావా నా బంగారు మావా ముద్దులా మినమావా నా బంగారు మావా సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా మవ సన్నాజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికి రా గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్లా మా పాటేల మందాలియ్య రాయి నువ్వు బావల్ల గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా విడి తోటల్లా మా పాటేల మందాలియ్య రాయి నువ్వు బావల్ల బావల్ల నా ఇంటి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల సోడా ముద్దు సుక్క పొద్దు బావల్ల మక్క సేను మల్లె కాడ బావల్ల సిలకలను ఎల్ల గొట్ట బావల్ల పడిసలను వయ్యిరార బావల్ల దాసుకున్న ఆశలన్నీ నీ కొరకు మూసుకొస్తా బావల్ల నా బావల్ల నా బావల్ల నా బావల్ల నా ఇంటి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల చాలా చాలా అద్భుతంగా వాడుతున్నారా, చాలా అద్భుతంగా వాడినారు. ముఖ్యంగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం మీరు ఇంత విలువైన సమయాన్ని కేటాయించి అంత దూరం నుంచి ఇంత దూరం దాకా వచ్చి మా కోసం పాటలు పాడి ప్రజల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసినందుకు, ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేసినందుకు నిజంగా మీకు కళాభివందనాలు. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా మా బీఆర్కే ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? బీఆర్కే న్యూస్ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ దాకా పిలిపించినందుకు. ఓకే ఓకే థ్యాంక్ యూ రా చెల్లె, మా కోసం వచ్చి పాటలు పాడినందుకు. సో చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, ఇది ఇవాల్టి పాటతో పూట కార్యక్రమం. రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.